సో పుదీనా రైస్ కోసం నేను ఆయిల్ వేసి వేడి చేశాను. వేడి చేసినాక కొంచెం చెక్క అండ్ లవంగాయ, అలాగే కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, మష్రూమ్స్, క్యారెట్, కొన్ని మిల్ మేకర్, పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కొంచెం సేపు మగ్గనిద్దాం వీటిని. ఇవైతే కొంచెం లైట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను. అన్నీ ఒకేసారి కొంచెం సేపు మగ్గిపోతాయి. ఇదిగోండి మొత్తం వేసేసాను పుదీనా పేస్ట్. చక్కగా వేగిపోయాయి. ఇంకా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుంటే నేనైతే 2 కప్స్ రైస్ తీసుకుంటున్నా. 2 కప్స్ రైస్కి 3.5 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను, కొంచెం పులుగ్గా రావడానికి. సో ఇదిగోండి మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ అండ్ ఈజీ. మనకి లంచ్ బాక్స్లో అయినా సరే బాగుంటుంది. ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పులుగ్గా వచ్చేసిందో. ప్లీజ్ ట్రై ఇట్. ఇదిగోండి మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకున్నా. మీరు ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పన్నీర్ కర్రీతో సర్వ్ చేశాను. మీకు కర్రీ కావాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ పైన ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.